హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ నుండి డెల్టా టు స్టార్ కన్వర్షన్ అలానే స్టార్ టు డెల్టా కన్వర్షన్ థియరీ ఆల్రెడీ చెప్పానండి. ఈ వీడియోలో అయితే ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. అప్టైన్ ద డెల్టా కనెక్టెడ్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఫర్ ద నెట్వర్క్ షోన్ ఇన్ ఫిగర్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ అవ్వట్లేదు అని ఎవరికైనా అనిపిస్తే పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, మనకి ఇచ్చిన సర్క్యూట్ ఏంటండి? స్టార్ నెట్వర్క్. ఓకే, స్టార్ నెట్వర్క్ ఇచ్చారు, దేనిలో కన్వర్ట్ చేయాలి? డెల్టా కనెక్టెడ్ ఈక్వలెంట్ సర్క్యూట్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే అసలు ముందు మనకి స్టార్ నెట్వర్క్ అలానే డెల్టా నెట్వర్క్ అనేది మనకి ఇంట్రడక్షన్ అలానే దానికి సంబంధించిన థియరీ అనేది మొత్తం తెలిస్తేనే మీకు ఇవి ఈజీ అవుతాయి. ఇప్పుడు స్టార్ నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి, 3 రెసిస్టర్స్ ఆర్ ఇంపెడెన్సెస్ కనెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్ షేప్లో అయినా ఉండొచ్చు, లేదంటే టీ షేప్లో అయినా ఉండొచ్చు, లేదంటే వై షేప్. ఇలా ఈ 3 షేప్లో ఏదున్నా దాన్ని స్టార్ నెట్వర్క్ అని అంటాం. అలానే డెల్టా నెట్వర్క్ అంటే డెల్టా షేప్ కానీ, అంటే డెల్టా షేప్ 2 విధాలుగా కూడా వేయచ్చు. ఒకటేమో ఇలా వేయచ్చు, ఒకటేమో ఇలా వేయచ్చు. ఇలా 2 కూడా డెల్టా షేప్లో వస్తాయి కదా, ఇలా అయినా ఉండొచ్చు. లేదంటే పై షేపు ఇలా ఉంది అంటే ఈ 3 కూడా ఉన్న దాన్నేమో డెల్టా నెట్వర్క్ కింద కన్సిడర్ చేస్తాము. అదే స్టార్ నెట్వర్క్ అయితే స్టార్ ఉండొచ్చు, లేదంటే టీ ఉండొచ్చు, లేదంటే వై ఉండొచ్చు. ఇవేమో స్టార్ నెట్వర్క్ అవుతాయి, ఇవేమో డెల్టా నెట్వర్క్ అవుతాయి. అంటే ఇచ్చిన ప్రాబ్లంని బట్టి మనకి చూడగానే అర్థమవుతుందండి, ఆయన క్వశ్చన్ అర్థమవుతుంది కదా. అప్టైన్ ద డెల్టా కనెక్టెడ్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఫర్ ద నెట్వర్క్ అని అంటే ఇచ్చిన సర్క్యూట్కి ఈక్వలెంట్ సర్క్యూట్ దేనికి తీసుకోవాలి? డెల్టా అనేది అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది స్టార్ టు డెల్టా కన్వర్షన్. ఓకే, మనకి ఇచ్చిన ప్రాబ్లం స్టార్ టు డెల్టా కన్వర్షన్. బట్ సర్క్యూట్ ఇలా ఇచ్చారు, మరి స్టార్ టు డెల్టా కన్వర్షన్ అన్నాను. మరి ఇక్కడ స్టార్ షేప్ ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు. బట్ కానీ స్టార్ నుంచి డెల్టాకి కన్వర్ట్ చేయమండి. అప్పుడు ఎలా అర్థం అవ్వాలి? ఇక్కడ స్టార్ నెట్వర్క్ అంటే ఏమని చెప్పాను? స్టార్ షేప్లో అంటే ఇలా అన్నా ఉండొచ్చు. ఓకే, స్టార్ షేప్, టీ షేప్ అయినా ఉండొచ్చు, వై షేప్ అయినా ఉండొచ్చు అన్నాను కదా. బట్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఏ షేప్ని కన్సిడర్ చేసుకోవచ్చు? స్టార్గా కన్సిడర్ చేయాలి అంటే టీ షేప్ కన్సిడర్ చేసుకుంటాం. టీ షేప్ ఎలా ఉంది? ఇది అంటే 3 ఎలిమెంట్స్ ఉండాలి. ఓకే, టీ షేప్ అంటే 3 ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడొక ఎలిమెంట్ ఉంది, ఇక్కడొక ఎలిమెంట్ ఉంది, ఇక్కడ. ఇది ఏ షేప్లో కనిపిస్తుంది? ఇలా టీ షేపే కనిపిస్తుంది కదా. లేదు, ఈ 3నే ఎందుకు కన్సిడర్ చేయాలి? ఈ 3 కన్సిడర్ చేయొచ్చుగా అంటే ఈ 3ని కన్సిడర్ చేస్తే మనకి ఏ షేప్ వస్తుందండి? పై షేప్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది, ఇక్కడ ఒక కాంపోనెంట్, ఇక్కడ. ఈ 3 కలిపితే ఏ షేప్ వస్తుంది? పై షేప్ వస్తుంది. పై షేప్ అంటే ఏంటి? డెల్టా నెట్వర్క్ కింద వస్తుంది. ఓకే, పై షేప్ ఉందంటే అది ఏ నెట్వర్క్ అవుతుంది? డెల్టా నెట్వర్క్ అవుతుంది. కానీ మనకిచ్చిన ప్రాబ్లం ఏంటి? స్టార్ నుంచి డెల్టాకి కన్వర్ట్ చేయాలి. అంతేగాని ఇచ్చిన ప్రాబ్లం డెల్టా కాదు, ఇచ్చిన ప్రాబ్లం నుండి మనం ఏం చేయాలి? డెల్టాకి కన్వర్ట్ చేయాలి. అంటే ఈ 3 కాంపోనెంట్స్ని కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ ఈ కాంపోనెంట్స్ని కన్సిడర్ చేయాలి. లేదు మరి ఇది తీసుకోవచ్చు కదా, ఇలా జస్ట్ అంటారేమో. బట్ 3 మినిమం ఎన్ని ఉండాలి మనకి? 3 కాంపోనెంట్స్ ఆర్ 3 రెసిస్టెన్స్ ఆర్ 3 ఇంపెడెన్సెస్ అలా ఉండాలి కదా. ఇలా కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎన్ని కనిపిస్తున్నాయి? 2 కనిపిస్తున్నాయి. బట్ 3 ఉండాలని చెప్పాను కదా, అందుకే వేరే ఛాన్స్ లేదు, మనం టీ షేప్ కన్సిడర్ చేసుకోవాలి స్టార్ నెట్వర్క్ కాబట్టి. ఆ 3 కాంపోనెంట్స్ ఉండాలి కాబట్టి ఈ -j2 J5 5 ఈ 3నే కన్సిడర్ చేయాలి. ఓకే, ఇప్పుడు నోట్ చేసుకోండి. కన్వర్టింగ్ -j2 J5 అండ్ 5 ohms స్టార్ నెట్వర్క్. ఓకే, ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? స్టార్ నెట్వర్క్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఏమేమి కన్సిడర్ చేయాలని చెప్పాను? -j2 J5 అండ్ 5. ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? స్టార్ నెట్వర్క్ ఇంటూ ఈక్వలెంట్ డెల్టా నెట్వర్క్. ఈక్వలెంట్ డెల్టా నెట్వర్క్. ఓకే, మనకి చెప్పాను కదా ఫార్ములాస్ అవి తెలిస్తే ఇది ఈజీ అవుతుందని. ఇలా ఉంది ఇది. ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను చూడండి. ఇది ఏ షేప్ కనిపిస్తుందండి? డెల్టా షేప్ కనిపిస్తుంది కదా. ఓకే, స్టార్ కావాలంటే దీనిలోనే ఇదేమో డెల్టా, ఇదేమో
స్టార్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రిప్రజెంటేషన్ ఎలా ఇస్తామంటే స్టార్కి అయితే Z1 Z2 Z3 అని ఇస్తాం. అదే డెల్టాకి అయితే ZA ZB ZC అని ఇస్తాం. మనం ఇప్పుడు దేనిలో కన్వర్ట్ చేయాలన్నాను, స్టార్ నుంచి డెల్టాలోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి దేనిలోకైతే కన్వర్ట్ చేస్తామో అవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దేనిలోకైతే కన్వర్ట్ చేస్తామో అవి ఫైండ్ అవుట్ చేయాలి. దేనిలోకి కన్వర్ట్ చేస్తాము, డెల్టాలోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ZA ZB ZC ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ZA ZB ZC ఫార్ములాస్ ఎలా రాయాలో ఒక్కసారి మీరు స్టార్ టు డెల్టా అలానే డెల్టా టు స్టార్ కన్వర్షన్ ఉందండి, దానికి సంబంధించిన థియరీ. ఒకసారి ఆ వీడియో చూసి, అంటే ఎవరైనా ఫస్ట్ అర్థం కాని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం ఆ వీడియో చూసి తర్వాత ఈ ప్రాబ్లం చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ZA ఫైండ్ అవుట్ చేయాలి కదా. ZAకి ఫార్ములా ఏంటి అంటే ఇది కదా ZA. ఓకే, ఏమని రాస్తామంటే ఫార్ములా Z1 Z2 ప్లస్ Z2 Z3 ప్లస్ Z3 Z1 అని రాస్తాం. ఓకే, ZA ఈక్వల్ టు Z1 Z2 ప్లస్ Z2 Z3 ప్లస్ Z3 Z1 బై దీనికి ఏం వేయాలంటే దీనికి ఆపోజిట్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ వేయాలి. ZAకి ఆపోజిట్ ఏముందండి, Z3 ఉంది. ఓకే, మనకి Z1 Z2 Z3 తెలుసు ఆల్రెడీ, ఇక్కడ మనం రాసాం -J2 J5 అండ్ 5 ఆర్ ద కనెక్టెడ్ ఇన్ స్టార్ నెట్వర్క్ అన్నాం కదా. అంటే ఇప్పుడు Z1 ఏమవుతుందండి, -J2 అవుతుంది, Z2 ఏమవుతుంది, J5 అవుతుంది, Z3 ఏమవుతుంది, 5 అవుతుంది. ఓకే, దాన్ని బట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే -J2 ఇంటూ J5 ప్లస్ J5 ఇంటూ 5 ప్లస్ 5 ఇంటూ -J2 బై Z3 అంటున్నారు. Z3 అంటే ఎంత అని చెప్పాము, వాల్యూ 5 అన్నాం కదా, డినామినేటర్లో 5 వేయాలి. ఓకే, ఇవి సింప్లిఫై చేస్తే మీకు వచ్చిన వాల్యూ, సింప్లిఫై చేయడం అంటే ఒకసారి చూడండి, J ఇంటూ J ఉంది, J స్క్వేర్ అంటే ఎంత అండి, -1. ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది, మైనస్ ఉంది. అంటే ఇది మొత్తం ఇప్పుడు ఏమవుతుంది మనకి +10 అయిపోతుంది. ఓకే, అర్థమైంది. ఒకసారి ఎక్కువ స్టెప్ వేస్తుంది చూడండి, ఇక్కడ J2 ఇంటూ ముందు J ఇంటూ J స్క్వేర్ వాల్యూ ఎంత, -1 కదా. ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 5 2s 10 ప్లస్ ఇక్కడ 5 5s ఎంత అవుతుంది, 25. అంటే J ఉంది కాబట్టి J 25 అవుతుంది. ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ J 10 అవుతుంది. బై డినామినేటర్ ఎంత ఉందండి, 5 ఉంది. నెక్స్ట్ 10, ఇక్కడ J25 ఉంది, ఇక్కడే -J10 ఉంది. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి, +J15 వస్తుంది, డివైడెడ్ బై 5. ఓకే, నెక్స్ట్ ZA వాల్యూ సింప్లిఫై చేస్తే, సింప్లిఫై చేయడం అంటే మనం ఇలా డివైడ్ చేయలేం. ఇప్పుడు ఏం చేయాలి, ఇది రెక్టాంగులర్ ఫామ్లో ఉంది కదా, ఆ రెక్టాంగులర్ ఫామ్లో ఉన్నదాన్ని పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి డివైడెడ్ బై 5 వేస్తే మనకి ఈ వాల్యూ వస్తుందండి, 2 + J3 ohms వచ్చింది ZA వాల్యూ. పోలార్ టు రెక్టాంగిల్ అలానే రెక్టాంగిల్ టు పోలార్ కన్వర్షన్ తెలియని వాళ్ళు కూడా ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. ZA ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది, 2 + J3 ohm వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ZB ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ప్రొసీజర్ అంటే ఇవే ఫార్ములా Z1 Z2 + Z2 Z3 + Z3 Z1 బై ZB అంటున్నాం కాబట్టి ZB ఎక్కడ ఉంది, ఇక్కడ. దీనికి ఆపోజిట్ ఏముంది, ఇక్కడ Z2 వాల్యూ వేయాలి డినామినేటర్లో. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్. ఫార్ములా సేమ్ ఫార్ములా, అంటే ఇదే ఫార్ములా వస్తుంది. ఏది న్యూమరేటర్లో, డినామినేటర్లో చేంజ్ అవుతుంది. ZB ఇక్కడ ఉంది కాబట్టి దీని ఆపోజిట్ వేయాలి డినామినేటర్లో. అలానే ZC ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దీనికి ఆపోజిట్ ఏముందండి, Z1 ఉంది, ఇది వేయాలి. అందుకే డైరెక్ట్గా నేను ఫార్ములా వేసి పక్కన ఈ వాల్యూస్ వేసేస్తున్నానండి, మళ్ళీ ఇవన్నీ నోట్ చేయకుండా. ఫార్ములా ఏమవుతుంది, Z1 Z2 ప్లస్ Z2 Z3 ప్లస్ Z3 Z1 బై డినామినేటర్లో ఏమొస్తుందని చెప్పాను, ఆపోజిట్ కదా, అంటే Z2 వస్తుందండి. ఓకే, అంటే ఈ న్యూమరేటర్ అంతా సేమ్ కాబట్టి 10 + J15 వస్తుంది. డినామినేటర్కి వచ్చేప్పటికి ఏమవుతుంది, J5 అవుతుంది. ఓకే, ఇది ఎలా ఉంది, రెక్టాంగిల్లో ఉంది. దాన్ని ఇలా డివైడ్ చేయాలంటే ఇలా మనం డివైడ్ చేయలేం, అది పాసిబుల్ కాదు. అప్పుడు ఏం చేయాలి అంటే రెండింటిని కూడా, న్యూమరేటర్ డినామినేటర్ని కూడా పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే, న్యూమరేటర్ని కన్వర్ట్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ
10 + j15 కన్వర్ట్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ అండి 18.027 విత్ యాంగిల్ 56.31 వచ్చింది. ఇక్కడ J5 ఉంది కదా, ఇక్కడ ఏమీ లేదంటే 0 + J5 ఉన్నట్టు, దాన్ని కూడా ఇది రెక్టాంగులర్ ఉన్నట్టు కదా, పోలార్లోకి కన్వర్ట్ చేస్తే వచ్చిన వాల్యూ 5 విత్ యాంగిల్ 90 degrees. డివైడ్ చేస్తే మీకు వచ్చింది 3.6 మైనస్ 33.69 వచ్చింది. ఓకే, ఇది పోలార్లో ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు దీన్ని రెక్టాంగులర్ కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేస్తే వచ్చిన వాల్యూ 3 - J2 ohms. ఇది ZB. ఓకే, 3 - J2 ohms. నెక్స్ట్ ZC ఫైండ్ అవుట్ చేయండి. ZC = సేమ్ కదా, నేను ఫామ్లో కూడా వేయట్లేదండి, డైరెక్ట్ న్యూమరేటర్ 10 + j15 వస్తుంది. డినామినేటర్ వచ్చేప్పటికి మనం ఫైండ్ ZC కాబట్టి ZCకి ఆపోజిట్ Z1 ఉంది. Z1 అంటే ఎంత వాల్యూ -J2. ఓకే, ఇప్పుడు ఇది రెక్టాంగులర్ ఫామ్లో ఉంది, పోలార్లోకి కన్వర్ట్ చేస్తే వచ్చిన వాల్యూ 18.027 విత్ యాంగిల్ 56.31 వచ్చిందండి. నెక్స్ట్ డినామినేటర్లో ఇక్కడ ఏమీ లేదు అంటే 0 - J2 ఉన్నట్టు, అది కూడా రెక్టాంగులర్ ఫామ్ కాబట్టి పోలార్లోకి కన్వర్ట్ చేస్తే వచ్చిన వాల్యూ 2 విత్ యాంగిల్ -90 degrees వచ్చింది. ఇది డివైడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 9 విత్ యాంగిల్ 146.32 degrees వచ్చింది. ఇది పోలార్ కదా, మళ్ళీ దీన్ని రెక్టాంగులర్ కన్వర్ట్ చేస్తే వచ్చిన వాల్యూ -7.5 + J5 వచ్చింది ohms. ఇది ZC. అంటే ఇప్పుడు మనం డెల్టాలో ఉన్న 3 పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఏంటిది? ZA, ZB, ZC. ఓకే, ఇప్పుడు వాటిని మనం ఇప్పుడు ఎలా డ్రా చేసుకోవాలి? డెల్టా నెట్వర్క్ లాగా డ్రా చేసుకోవాలి. డెల్టా నెట్వర్క్ మళ్ళీ పక్కన మనకి సర్క్యూట్ చూసుకుంటే ఇంకో 10 ohm రెసిస్టర్ ఎక్స్ట్రా ఉందో చూడండి. ఓకే, అంటే దీనికి అనుగుణంగా, అంటే డెల్టా అంటే ఈ షేపే వెయ్యాలి అని ఏం లేదు, పై షేప్ కూడా వేసుకోవచ్చు కదా. ఇప్పుడు డెల్టా ZA, ZB, ZC ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ 3ని నేను పై షేప్లో వేస్తున్నానండి. అంటే సర్క్యూట్ ఇలా వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా ఏముంది? 10 ohm రెసిస్టర్ ఉంది. ఓకే, ఇదేమన్నాము? ZA అన్నాం. ZA ఎంత వచ్చింది మనకి? 2 + J3 ohms వచ్చింది. ఇది ZB. ZB ఎంత వచ్చిందండి? ZB = 3 - J2 ohms వచ్చింది. 3 - J2 వచ్చింది. నెక్స్ట్ ఇది ZC. ZC = ఎంత వచ్చింది? -7.5 + J5 వచ్చింది. ఓకే, ఇది మనం ఇది పై షేప్ అనమాట, అంటే డెల్టా నెట్వర్క్. మళ్ళీ ఇది ఒక 10 ohm రెసిస్టర్ ఉందిగా, ఈ 10 ohm రెసిస్టర్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. ఈ రెండు ఎలా ఉన్నాయండి? ప్యారలల్లో ఉన్నాయి. ఓకే, ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ముందు ఈ రెండు సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే దాని ప్లేస్లో ఒక ఇలా కాంపోనెంట్ యాడ్ చేస్తే సరిపోతుంది కదా. ఈ రెండు కన్సిడర్ చేస్తే ఏమున్నాయండి అక్కడ? ZC ప్యారలల్ 10 ohms ఉంది. ఓకే, ZC ఎంత ఉందండి? -7.5 + J5 ప్యారలల్ 10 వేయాలి. ఓకే, దానికి ఫార్ములా ఎలా వేస్తాము? -7.5 × J5 + J5 ఇంటూ, అంటే ఇది మొత్తం A అనుకోండి, ఇది మొత్తం B అనుకోండి. అంటే A ప్యారలల్ B అయితే ఏమని రాస్తాం మనం? A × B/A + B అని రాస్తాం కదా. ఓకే, సేమ్ అలానే ఇది A, ఇది B అనుకుంటే ఇది -7.5 + J5 + 10 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ ఇంటూ చేయండి, డినామినేటర్లో ప్లస్ చేయండి, సింప్లిఫై చేస్తే మనకి సింప్లిఫై చేసి డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూ 16.09 యాంగిల్ 82.87 degrees వచ్చింది. ఇది ఎలా ఉంది? మనకి పోలార్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు దీన్ని రెక్టాంగులర్ కన్వర్ట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 2 + J16 వస్తుంది. 2 + J16 ohms వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్ డెల్టా ఈక్వలెంట్ నెట్వర్క్ అనేది డ్రా చేయండి. అంటే ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మనం చేసిందల్లా ఏంటి? జస్ట్ ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని సింప్లిఫై చేసాము. ఇది ఏమీ మార్చలేదు, ZB కూడా ఏం మార్చలేదు. ఒక్క మారేది ఏంటండి? ఈ ఒక్క టర్మే. అంటే ఇప్పుడు ఈ రెండు కలిపి మనం ఏదైతే సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఉందో ఆ వాల్యూ వేస్తే సరిపోతుంది. అంటే నెట్వర్క్ అనేది therefore the resulting
డెల్టా నెట్వర్క్ ఈజ్ అబ్టైన్డ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, ఫైనల్ నెట్వర్క్ ఎలా ఉంటుంది అంటే ఇలా వేస్తాం. ఈ వాల్యూ ఏం చేంజ్ చేయలేదు, మనం ఏదైతే ప్యారలలోనే ఆ రెండింటిని చేంజ్ చేసాం కదా. ఇక్కడ ఎంత యాస్టీజ్ వాల్యూ 2 + J3నే. నెక్స్ట్ ఇక్కడ ఎంత 3 - J2 ohms. నెక్స్ట్ మనం మార్చిందాలు ఇదే కదా, సింప్లిఫై చేసింది. ఇక్కడ 2 + ఎంత వేయాలి, J16 ohms వేయాలి. ఓకే, ఇప్పుడు ఇది ఏ షేప్లో కనిపిస్తుంది, మనకి పై షేప్ కనిపిస్తుంది కదా. డెల్టా నెట్వర్క్ అంటే ఏమన్నాను, డెల్టా షేప్ అన్నా ఉంటుంది, లేదంటే పై షేప్ ఉన్నా కూడా దాన్ని డెల్టా నెట్వర్క్ అని అన్నాను కదండి. ఇప్పుడు మనకి ఇది పై షేప్లో ఉంది కాబట్టి మనకి ఇచ్చిన సర్క్యూట్ అనేది స్టార్ నెట్వర్క్. ఇప్పుడు దేనిలో కన్వర్ట్ చేసాం, మనం డెల్టా నెట్వర్క్లోకి కన్వర్ట్ చేసాం. అంటే ఇది ఫైనల్ ఆన్సర్. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, రిప్లై కూడా ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో డెల్టా టు స్టార్ కన్వర్షన్ గురించి చూద్దాం.